ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అప్పుడప్పుడు. సో నేను బీయింగ్ ఎ మైనారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రిలీజన్, మై కాస్ట్, ఈవెన్ మై జెండర్, అంటే ఉమెన్ అనగానే సెకండ్ సిటిజన్ అని ఇట్టే అనేసుకోవడం అట్లా. సో ఇన్ని రకాలుగా నేను మైనారిటీగా ఉన్నప్పుడు సెక్షువల్ మైనారిటీస్ గురించి కూడా నేను ఆలోచించడం అనేది నాకు పెద్ద చిత్రం విషయం నా వరకు అయితే కాదు. కాకపోతే వెన్ యూ డిసైడ్ టు రైట్ ఇట్ అవుట్ అప్పుడు మనకు కొంచెం అది సవాలు. ఎందుకంటే నేను ఒక క్వియర్ ఉమెన్ని కాదు, ఐఎమ్ ఎ స్ట్రైట్ ఉమెన్, ఐ లుక్ ఫర్ బాయ్స్. కానీ ఇంకొకళ్ళ అస్తిత్వం గురించి, అందులో ఎస్పెషల్లీ సెక్షువల్ అస్తిత్వాల గురించి మనం రాసేటప్పుడు ఖచ్చితంగా మనకు భయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం అబద్ధాలు రాయకూడదు, అక్కడ లేనిదేదో మనం తీసుకొచ్చి రాయకూడదు. సో ఆ తపనలో రాజమండ్రిలో నేను పెరిగాను. రాజమండ్రిలో ట్రాన్స్జెండర్స్ అందరూ ఉండే ఒక వాడ ఉంది. అక్కడికి నేను మా మదర్ కలిసి వెళ్ళాము. వెళ్ళి పరిచయాలు చేసుకొని నేను ఇట్లా ఒక రైటర్ని ఇలా రాద్దాం అనుకుంటున్నాను. కానీ ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఏం రాస్తారు ఏంటి అంటే జర్నలిస్ట్లా మేము ఇల్లీగల్గా వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు, దాని గురించి ఏమన్నా మీరు బయట పెడతారు ఇట్లా అంతా వాళ్ళు అడిగారు. వాళ్ళని నమ్మించడం ఒక పెద్ద అదొక పెద్ద ఉదంతం. అదంతా అయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తను ఎలా అయితే చెప్పారో ఒక ఆథర్స్ ప్రపంచంలోకి వెళ్ళి నేను నా ప్రపంచాన్ని మర్చిపోవాలని, నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నేను పెరిగిన రాజమండ్రినా ఇదంతా నా ఊళ్ళో ఇట్లాంటి ఒక ప్లేస్ ఉందా, ఇట్లాంటి ఒక జీవితాలు ఉన్నాయి అనిపించింది. వాళ్ళు చెప్పిన విషయాలు అంటే మనం ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళ సర్జరీస్, వాళ్ళ ఫిజికల్ నొప్పులు, లేకపోతే వాళ్ళ ఇళ్లల్లో రిజెక్షన్, ఇదంతా ఆలోచిస్తాం. ఇదంతా ఒక ఎత్తు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెప్పేసే మనకు టీవీలో మనం చాలాసార్లు చూసుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పురుషుడు నాకు కొత్తగా పరిచయం అయ్యాడు. చాలామంది మగపిల్లలు వీళ్ళ ప్రేమలో పడి అక్కడికి వెళ్ళిపోయి నెలల తరబడి వాళ్ళతో పాటే సహజీవనం ఏది ఆ ఇళ్లలోనే వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళకి ఎక్కడో చెడుతుంది. అంటే వాళ్ళు ఇంట్లోకి పెళ్లి చేసుకొని అంటారు. ఆ పెళ్లి చేసుకునే టైంకి ఈ ట్రాన్స్జెండర్ని వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏం తెలియకుండా పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ ఈ అమ్మాయి అంటే ఈ ట్రాన్స్జెండర్ ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇతను ఏం చేస్తుంది పురుషుడు? నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నేను నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటానని సడన్గా ప్లేట్ మారుస్తుంది. ఈ అమ్మాయి అప్పటి వరకు ఏదో ఊహించుకుంటూ ఉంటుంది. అంటే తెలుసు ఈ మన రెగ్యులర్ లైఫ్లో నేను పిల్లల్ని ఇవ్వలేను, ఇంకేదో ఇవ్వలేను అని తెలుసు. బట్ స్టిల్ ఆ తర్వాత నేను అడిగాను, ఆడపిల్లల దగ్గర లేనిదంటూ మీ దగ్గర ఏముంటుంది? అమ్మాయిల్ని వదిలేసి మరి, అంటే కొంతమంది అబ్బాయిలు ఆబ్వియస్లీ మనం అది ఒక ఇదిగా చెప్పనవసరం లేదు, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని కాదనుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఇంత పిచ్చెక్కిపోయేంత. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్స్ రిజెక్షన్ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకున్న మెన్ ఉన్నారు, కంప్లీట్ మెన్. ఆమె నన్ను తృణీకరించింది, ఆమె నన్ను పెళ్లి చేసుకొని అంది అని సూసైడ్ చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. ఏంటి మీ దగ్గర అంత ఉన్నది ఏంటనంటే ఆ ఓవర్ స్త్రీతత్వం ఏదైతే ఉంటుందో అది స్త్రీ దగ్గర కూడా ఉంటుంది. దట్స్ వై యూ కాల్డ్ ఇట్ ఓవర్ స్త్రీతత్వం. ఆ లాలిత్యం యూనో, ఈ ఇంట్లో భార్య దగ్గరకో గర్ల్ ఫ్రెండ్ దగ్గరకో వస్తే నాకు బైక్ కావాలి, నాకు చైన్ కావాలి, నాకు ఈ జీతంలో 12% కావాలని అడుగుతుంది వైఫ్. ఈమె అవన్నీ అడగదు కదా. నువ్వు వద్దన్నా నువ్వు చీకొట్టినా కూడా ఈమె ఆ లాలిత్యం ఇస్తుంది, ఆ ప్రేమ ఇస్తుంది, ఆ ఫిజికల్ ఎఫెక్షన్ ఏదో ఉంటుంది అది ఇస్తుంది, ప్లెటోనిక్ ఎమోషనల్ లవ్ ఇస్తుంది. ఇవన్నీ ఆడపిల్ల ఎక్కడ వస్తుంది? అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి సెక్యూరిటీ ఉంటుంది, నీడ్స్ ఉంటాయి, వస్తువులు కావాలంటుంది. ఈ నాన్ సెన్స్ అంతా ఏం లేకుండా కేవలం ఫోకస్డ్గా అనమాట. మనకు గీతాంజలి సినిమాలో డబ్బుల విషయం ఏమీ లేకుండా ఓన్లీ ప్రేమనే మనకు చూపిస్తాడు పంటరత్నం, ఏ ప్రాబ్లం లేకుండా. కనీసం బ్లడ్ ఉండదు, ఇద్దరికి క్యాన్సర్, ఇంకేమో ప్రాణాంతక వ్యాధులు, బ్లడ్ ఉండదు, ఏమన్నా ఓన్లీ ఇస్థెటిక్ లవ్ ఒకటే కనిపిస్తుంది. ఆ లవ్ మనకి ఈ అబ్బాయిలకి ట్రాన్స్జెండర్స్ దగ్గర దొరకడం, అది నేను మర్చిపోలేకపోయాను. అక్కడ నేను వెళ్ళినప్పుడు సూసైడ్ చేసుకున్న 2-3 అబ్బాయిల విషయాలు ట్రాన్స్జెండర్స్ చాలా క్లియర్గా స్టోరీలుగా చెప్పడం చాలా నేనైతే ఆశ్చర్యపోయాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి రాసిన కథ ఉల్ఫత్. ఆబ్వియస్లీ ఇంట్లో డాడీ ఎక్కువ ఉర్దూ పోయిటరీ చదవడము, ఇంట్లో రేఖ ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటుంది, మన ఆ వైపు రేఖ వైపు ఎప్పుడు ఉంటుంది. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉల్ఫత్ అనే ఒక పేరు తీసుకొని, అంటే ఆ కవాయిఫ్ స్టైల్ కోసం
చిన్న ఉర్దూ పాట అట్లా పెట్టి రాసిన స్టోరీ ఉంది.